భక్తులారా అందరూ నా కోసం వేచి ఉన్నట్టున్నారు. ఒక్కొక్కరుగా నా వద్దకు రండి నాయన. అరే లేవు రా బాయ్ లేవు జాగ్రత్త స్వామి బాబాజీ బాబాజీ దూరం ఉండరా దూరం దారం 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 దూరం దూరం దూరం. అరే ఏమమ్మా నీ బాధ ఏమో చెప్పు నాయన. బాబాజీ నేను మీ దర్శనానికి ఇలా వస్తుంటే నా కుక్క నా ముందు నుంచి ఇలా పోయింది బాబాజీ. ఆ కుక్క నాకు ఎడ నుంచి పోతే మంచిదా కుడి నుంచి పోతే మంచిదా బాబాజీ? నాయన ఆ కుక్క నీకు కుడి వైపు నుంచి వెళ్ళినా పర్వాలేదు, ఎడమ వైపు నుంచి వెళ్ళినా పర్వాలేదు, అని నిన్ను కరవకుండా వెళ్తే చాలు నాయన. అదే నీకు వచ్చింది నాయన. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు నాయన. అబ్బా 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 ఏం చెప్పాడు బాబాజీ గీడయ్యా. అరే అక్కడ పుణ్యం ఉంటుందమ్మా, మళ్ళీ 10,000 వేసేళ్ళు. అరే పక్కగా ఉన్నావు నువ్వు రారా. ఇంకొకడమ్మా దారం ఉండి మాట్లాడు. స్వామి స్వామి చెప్పు నాయన. కూర్చోలేదు స్వామి, చెయ్యోడు తగ్గట్లేదు స్వామి, ఏదైనా విరుగుడు ఉంటే చెప్పు స్వామి. అరే లపం వీడికి ఉద్యోగం రావట్లేదురా, మనకి డబ్బులు రావట్లేదు, చెయ్యి వణుకుతుంది రోజు. అమ్మా నీకు షూస్ ఎక్కడి అమ్మా? ఇవా స్వామి, మీరు మా పెళ్ళికి మా అత్తగారు గిఫ్ట్గా ఇచ్చారు స్వామి. అవి ఒక్కసారి తినాయనా. ఉద్యోగం వస్తుందంటే ఏదేం తీస్తా స్వామి. అబ్బో ఏమొద్దు కానీ ఆ షూ ఒక్కటి తినాయన చాలు. అరే దబాన్, అరే వాడికి ఒక ఖర్చు పీరా. అది ఇది ముందు కొట్టమ్మా, ఆ వెనక కొట్టు, ఆ లెఫ్ట్ కొట్టు, ఆ రైట్ కొట్టు, అది నీకు ఉద్యోగం తెరిపోయింది పో. స్వామి ఈ బూట్ అయిపోతే వెళ్ళిపోవచ్చా? పంపినా శివ వెంకట శివ. నెక్స్ట్ మార్నింగ్ మనం దాండియా సాంగ్. మాయ దూరం
కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణ వీళ్ళను మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనుగా నవ్వుల రంగులతో గుండెలు తెలిసెనుగా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే సెల్ ఫోన్ ఫ్రీగా ఇచ్చా అందులో సిమ్ కార్డు బ్యాలెన్స్ కూడా ఫ్రీగా ఇస్తాను తెలియజేసుకుంటున్నాను. డెవలప్మెంట్ రంగంలో చాలా వెనుకబడాను కాబట్టి ప్రతి పట్టణంలో ఒక డిస్కౌంట్ పెట్టేస్తాను తెలియజేసుకున్నాను. అయ్యా పట్టణాలు అయితే మరి పల్లెవాసుల పరిస్థితి ఏంటి? మమ్మల్ని గెలిపించినట్లయితే పల్లె పల్లె ఒక డిస్కౌంట్ పెట్టిస్తాను తెలియజేసుకుంటాను. మరి మమ్మల్ని గెలిపించినట్లయితే పల్లె పల్లె కాకుండా వీధి వీధికి ఒక డిస్కౌంట్ పెట్టేస్తానని తెలియజేసుకుంటాను. విద్యార్థులు పాఠశాలలో చాలా కష్టపడుతున్నారు. మమ్మల్ని గెలిపించినట్లయితే నెలలో వారం రోజులు సెలవులు చూస్తాను తెలియజేసుకున్నాను. అయ్యా మమ్మల్ని గెలిపించినట్లయితే నెలకి 10 రోజులు సెలవులు చూస్తానని తెలియజేసుకున్నానయ్యా. మరి 10 రోజులు అంటే చాలా కష్టం కాబట్టి మమ్మల్ని కల్పించినట్లయితే నెలకి 20 రోజులు సెలవులు వచ్చేలా చూస్తానని తెలియజేసుకుంటాను. వ్యవసాయ కాలంలో ప్రజలు చాలా కష్టపడుతున్నారు. మమ్మల్ని కల్పించినట్లయితే కేవలం 2 గంటలు మాత్రం కరెంటు పోయేలా చూస్తానని తెలియజేసుకుంటున్నాను. అయ్యా మమ్మల్ని గెలిపించినట్లయితే కేవలం 1 గంట మాత్రమే కరెంటు పోయేలా చూస్తానని తెలియజేసుకుంటున్నాను. ఆ 1 గంట కూడా ఎందుకంటే ప్రశ్నిస్తూ ఉంటాను. విద్యార్థులు పరీక్ష చదువులు చాలా కష్టపడుతున్నారు. మమ్మల్ని గెలిపించినట్లయితే పరీక్ష ప్రశ్నలకు సులువుగా చదువుతాను తెలియజేసుకున్నాను. అయ్యా మమ్మల్ని గెలిపించినట్లయితే చావు బతుకుల మధ్యలో ప్రతి ఒక్కరిని బతికిస్తానని తెలియజేసుకున్నాను. మమ్మల్ని గెలిపించినట్లయితే చచ్చినోడు కూడా బతికిస్తాను తెలియజేసుకుంటాను. ఈ విధంగా కొనసాగుతుందండి. నెక్స్ట్ ఐటమ్ తెలుగులో టైటానిక్ సినిమా రీమేక్ చేస్తున్నారండి. బాబు మోహన్ గారిని హీరోగా పెట్టి ఏఎన్ఆర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్గా వైఎస్ఆర్ గారు నడుతారు. అందుకే చెప్తున్నానయ్యా ఆ దాని మీద కూడా ఒక ప్రాజెక్ట్ కట్టిద్దాం. ఏదో ఒక మనం గుర్తుకొస్తాడు. ఆ విధంగా కాపాడమయ్యా. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. బకెట్లో చూసుకోండి, నీళ్లు తాగండి, శ్రమ ధనండి. ఆ విధంగా బాబు వాళ్ళని కాపాడాలని తెలియజేసుకుంటాను. నెక్స్ట్ రోసే గారు వస్తున్నారు. మరి నన్ను తమిళనాడుకి గవర్నర్గా ఏంటంటే అందరూ అక్కడ వణకు వణకు అన్నారు. ఎక్కడ వాడికి సంగతి అక్కడ వారికి ఎలా తెలుస్తుందో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి నేనైతే కాపాడలేను. నెక్స్ట్ మన జయప్రకాష్ రెడ్డి గారు వస్తున్నారు. విలియం గారు
నెక్స్ట్ కొండవాల్సి గారు వస్తున్నారు. ఏంటి నేనేంటి బాబాయ్ కబడ్డీ ఏంటి బాబాయ్ బస్ ఏంటి నా Last attempt, Sai. Hello. अरे वो बहुत अंत